మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. కష్టం వస్తే భారత్ సాయం చేయాలి, సంక్షోభం తలెత్తితే భారత్ అడ్డంగా నిలబడిపోవాలి. కానీ అవసరం తీరిన తర్వాత అదే భారత్పై బెదిరింపులకి దిగాలి. బంగ్లాదేశ్ తీరు ఇలాగే ఉంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభంలో చుక్క ఇంధనం లేక భారత్ను దేహి అని ప్రాధేయపడిన ఢాకా ఇప్పుడు డ్రాగన్తో చేతులు కలిపి అన్నం పెట్టిన దేశానికే సున్నం పెట్టాలనుకుంటోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ కొలువుదీరబోతున్న వేళ తీస్తా జలాల వివాదంలోకి డర్టీ డ్రాగన్ను లాగే ప్రయత్నాలు షురూ చేస్తుంది. చైనాలో పర్యటించిన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో సాయం కోరినట్లుగా ఢాకా తెలిపింది. ఈ ప్రకటన ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య సరికొత్త చిచ్చుకు దారితీస్తున్నాయి. ఇంతకు అసలేంటి తీస్తా వివాదం? దశాబ్దాల వివాదాలకి చైనాను లాగడం వెనుక తారిక్ సర్కార్ వ్యూహం ఏంటి? బెంగాల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ తర్వాతే భారత్ను రెచ్చగొట్టే చర్యలకు ఎందుకు దిగుతున్నారు? వాచ్ దిస్. బంగ్లాదేశ్ భారత్ను కాదని చైనా పంచను చేరుతోందా? తారిక్ రెహమాన్ యూనస్ బాటలోనే నడుస్తున్నాడా? తీస్తా వివాదం వేదికగా ఢాకా ఆడుతున్న డర్టీ గేమ్ ఏంటి? తీస్తా రివర్ పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత చర్చనీయాంశమైన వివాదం ఇది. భారత్ బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న తీస్తా వివాదానికి ఎండ్ కార్డు పడేందుకు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపు సాయపడుతుందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే భారత్ బంగ్లా మధ్య తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందానికి అడ్డంకి మమతా బెనర్జీనే. బెంగాల్లో బీజేపీ గెలిచిన సమయంలోనే ఇరు దేశాల మధ్య తీస్తా నీటి పంపిణీ ఒప్పందాన్ని అడ్డుకుంటున్నందుకు మమతా బెనర్జీపై అధికార బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ విమర్శలు గుప్పించింది. అదే సమయంలో బెంగాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపింది. ఈ ఫలితంగా రాష్ట్రానికి బంగ్లాదేశ్కి మధ్య సంబంధాలను కొనసాగించడానికి బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అభివర్ణించింది. ఈ సందర్భంగా బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బరీ హెలాల్ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తీస్తా నీటి పంపిణీ సమస్యపై పురోగతి ఆశలకు కూడా ఈ ఫలితాన్ని ముడిపెట్టారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తా బ్యారేజీ ఒప్పందానికి అడ్డుగా నిలిచిందన్నారు. తద్వారా బెంగాల్లో బీజేపీ గెలుపుతో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడుతుందనే సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. తీస్తా జలాల వివాదం విషయానికొస్తే భారత్ బంగ్లాదేశ్ మధ్య నీటి పంపిణీలో పరిష్కారం కాని సమస్యలలో ఇది ఒకటిగా మిగిలిపోయింది. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్లో సాగుకు కోట్లాది మంది జీవనోపాధికి ఎంతో కీలకంగా ఉంది. కాగా భారత్ బంగ్లా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. 1996 గంగా జల ఒప్పందం ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశిస్తుంది. అయితే నీటి కొరత ఉన్న నెలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయడం లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమవుతున్నాయని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. వాతావరణ మార్పులపై ఆందోళనలు కూడా తగ్గుతున్న నీటి లభ్యతపై వివాదానికి మరింత ఆజ్యం పోసాయి. 1996 ఒప్పందం ఈ ఏడాది చివర్లో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో తీస్తా జలాల్లో తమకు న్యాయమైన వాటా కావాలని బంగ్లా కోరుతోంది. అయితే పశ్చిమ బెంగాల్ తన సొంత నీటి అవసరాల కారణంగా దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం పెండింగ్లోనే ఉంది. 2011లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా తీస్తా జలాల్లో బంగ్లాదేశ్కు 37.5%, భారత్కు 42.5% వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేశారు. అయితే ఇది రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. తీస్తా జలాలపై అంతకుముందు 1983లో ఓ తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం బంగ్లాదేశ్కు 36%, భారతదేశానికి 39% వాటా లభించగా మిగిలిన 25% తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే ఆ ఏర్పాటు ఎన్నడూ పూర్తిగా అమలు కాలేదు. 2015లో ప్రధాని మోదీ ఢాకా పర్యటన న్యాయమైన, సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చనే అంచనాలను కూడా పెంచింది. కానీ ఆ దిశగా ఎటువంటి అడుగులు పడలేదు. ఎట్టకేలకు బెంగాల్లో బీజేపీ గెలుపుతో తీస్తా వివాదానికి ముగింపు దొరుకుతుంది అని భావించారు. స్వయంగా ఢాకానే ఆ దిశగా వ్యాఖ్యలు చేసింది. కానీ ఉన్నట్టుండి ఈ వివాదంలోకి డర్టీ డ్రాగన్ను లాగింది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది.
అవును, తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రెస్టరేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఈ నెల 6న చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహమాన్ కోరినట్లు తెలిపాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల ఒప్పందం కుదరని ఈ సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్టు ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. అయితే తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్పై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. నదిలో నీటి మట్టం తగ్గకుండా ఉండడానికి భారీ రిజర్వాయర్లు, కట్టలు నిర్మించడంలో చైనా సాంకేతికత నిధులు పొందడం బంగ్లాదేశ్ ప్లాన్. భారత్తో జలాల ఒప్పందం దశాబ్దాలుగా పెండింగ్లో ఉండడంతో ఇక భారత్ కోసం వేచి చూడకుండా సొంతంగా నదిని అభివృద్ధి చేసుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో జిన్పింగ్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో డ్రాగన్ కంట్రీ భాగస్వామ్యం కావడం భారత్కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. దీంతో ఈ పరిణామాన్ని ఇండియా నిశ్చితంగా పరిశీలిస్తోంది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని సర్కార్ చైనా, పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటోందని తాజా చర్యలు తేల్చేస్తున్నాయి. చైనాతో చేతులు కలపడం ద్వారా భారత్పై ఒత్తిడి తెచ్చి అనుకూలమైన జలాల ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు పెరగడం వల్ల ఆ దేశంపై భారత్ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. పశ్చిమాసియా యుద్ధంతో బంగ్లాదేశ్లో ఇంధన సంక్షోభం తలెత్తితే కొండంతా అండగా నిలిచింది భారతే. కానీ తెన్నింటి వాసాల లెక్క పెడుతూ ఇప్పుడు భారత్తోనే కయ్యానికి కాలు దువ్వుతోంది. అక్రమ వలసదారుల విషయంలోనూ, ఇప్పుడు తీస్తా నదీ జలాల వివాదంలోనూ భారత్ను రెచ్చగొట్టి తన మాట నెగ్గించుకోవాలని ట్రై చేస్తోంది. కానీ ఈ ప్రయత్నాలు ఎప్పటికీ వర్కౌట్ కావు. ఎందుకంటే బంగ్లాదేశ్ వంటి తిన్నింటి వాసాల లెక్కబెట్టే దేశాలను ఎక్కడ, ఎప్పుడు, ఎలా కొట్టాలో భారత్కు చాలా బాగా తెలుసు. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.